మీ ఘనమైన ఉన్నతమైన నామమున స్తోత్రములు. గతించిన కాలం అంతా తండ్రి మీ రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ బిడ్డలమైన మేము భూమి మీద బ్రతికి ఈ కొద్ది కాలం తండ్రి మరి మేము ఎలా బ్రతికితే మీ యొద్దకు చేరుకుంటాం, మేము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే తండ్రి మీ దగ్గరకు రాగలం, మీరు మనసులో ఏమనుకుంటున్నారో తండ్రి మాకు నేర్పించండి. మీ మాటలను విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారిగా కాకుండా తండ్రి చెప్పబడుతున్న ప్రతి మాట మీ మాటని ఎరిగి భయం కలిగి భక్తితో తండ్రి మా జీవితాలను మీ పనిలో ముగించుకొని మీరున్నటువంటి ఆ మహాలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని మాకు ఇవ్వమని చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో మరికొన్ని విలువైనటువంటి అమూల్యమైనటువంటి సంగతులను మన జీవితాలను మార్చుకోవడానికి అవసరమైనటువంటి గొప్ప సంగతులను మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. ప్రియులారా, భూమి మీద మనుషులు ఎంతో మంది వస్తున్నారు. వచ్చిన ప్రతి మనిషి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళటానికి అర్హత సంపాదించడం లేదు. వచ్చిన ప్రతి మనిషి పరలోకాన్ని చేరుకునే స్థితిలో లేడు. మరి కొందరే చేరుకుంటున్నారు. ఆ కొందరిలో మరి దేవుడు ఆ కొందరిలో ఎలాంటి ఆలోచనలను గమనించాడు, వారి ప్రవర్తనలో ఎలా ఉంటే వారిని పరలోకానికి అర్హత పొందేలా చేశారనేది మనం చాలా జాగ్రత్తగా భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి సంగతులు. ప్రియమైన వారు, ఇలా ఒకప్పుడు ఈ భూమి మీద మనలాగే బ్రతికి ఆ భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి భయంతో వాళ్ళు బ్రతికారో వాళ్ళ గురించి దేవుడు ఒక అద్భుతమైన సందర్భాన్ని రాశారండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూస్తే వాళ్ళ గురించి రాయబడిందండి. పరలోకానికి ఆల్రెడీ అర్హత పొందిన వారి గురించి దేవుడు రాస్తున్నారు. విశ్వాసం అన్నది హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని ఉందండి. విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు? కళ్ళ ముందు జరుగుతున్న వాటిని చూసి నమ్మటం కాదు. మన కళ్ళ ముందు అదృశ్యమైనవి ఏంటివి? దృశ్యమైనవి, అదృశ్యమైనవి. కనబడేవి కొన్ని ఉన్నాయి, కనబడనివి కొన్ని ఉన్నాయి. కనబడని వాటిని నమ్మటం అది విశ్వాసం అయితే, అలా విశ్వాసంలోని కొంతమంది అంట ఆ విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అన్నది చూడండి. పెద్దలు ఏమయ్యారంట? ఎవరి వలన సాక్ష్యం ఇది? భూమి మీద మనిషి చెప్పిన సాక్ష్యం కాదు ఇది. ఈ సాక్ష్యం దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం. ఆ పెద్దలలోని ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తానండి. 30వ వచనంలోని ఆ వ్యక్తిని బట్టి రాయబడింది. 30-31 వచనాలు చూద్దాం. ప్రియమైన వాళ్ళ 30-31 వచనాలు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను అని ఉందండి. ఏ గోడలు కూలేటమ్మా? ఎరికో అనేది ఒక పట్టణం, గుర్తుంచుకోవాలి మేము. ఎరికో అనేది కనాను దేశంలో ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. ఆ పట్టణం యొక్క గోడలు కూలాయి. వెరీ గుడ్. నెక్స్ట్, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను అని అన్నాడు. అవిధేయులతో పాటు నశించకపోయెను. ఇక్కడ ఒక పేరు మనకు వినపడుతుంది. ఆ పేరు ఏంటి? రాహాబు. ఏం పేరు ఆ పేరు? రాహాబు. ఒక స్త్రీ. ఎవరమ్మా? ఒక స్త్రీ. ఈ రాహాబు విశ్వాసురాలా? ఈ రాహాబు విశ్వాసురాలా అంటే ఆ పెద్దలు సాక్ష్యము పొందిరి అని ఉంది. విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందారు. వీరందరికీ ఎలాంటి మంచి స్థితి రాబోతుందో చివరి వచనంలో రాయబడింది చూడండి. చివరి వచనం
39-40 వచనాలలోనే వారి గురించి రాయబడింది. 38 చివరి మాట, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, వీరందరూ. ఎవరందరూ? ఇక్కడ కొన్ని పేర్లు రాశారు. ఆ పేర్లు రాసినటువంటి విశ్వాసులు అందరూ, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారు వీరు. వీరికి ఈ లోకం యోగ్యమైనది కాదంట. చూడండి, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలమును ఇంకా పొందలేదు. అంటే పరలోకానికి అర్హత సంపాదించారు, కానీ ఇంకా పరలోకానికి వీడు ఇంకా వెళ్ళలేదు. మనతో పాటు లెక్క పూర్తవ్వాలి, అందరూ కలిసి ఒక్కసారిగా పరలోకానికి వెళ్ళాలి అనేది దేవుని ఆలోచన. ప్రియమైన వారు, మరి ఇక్కడ విశ్వాసులలోని ఒక వ్యక్తి ఉన్నారండి. ఎవరు ఆ వ్యక్తి? ఆమె పేరమ్మా? రాహాబు. రాహాబు, ఆమె గురించి ఏమి రాయబడింది? రాహాబు అను వేశ్య అని రాయబడింది. ఏమి రాయబడిందమ్మా? మీ బైబిల్ అంతే రాయబడిందా? 31వ వచనంలో, మరలా చదువుతాం చూడండి. 31వ వచనంలో, విశ్వాసమును బట్టి, అంతేనా? విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నది, అందుకోసం అవిధేయులతో పాటు నశింపకపోయేను అని ఉందండి. మరి ఇంతకు ఏమో వేశ్య విశ్వాసురాలా? ఏమంటే మీకు ఎప్పుడు డౌట్ రాలేదు కదా? అసలు ఇంతకు రాహాబు అనే ఆమె వేశ్య లేకపోతే విశ్వాసురాలా? వేశ్య లేకపోతే విశ్వాసురాలా? విశ్వాసురాలైతే పరలోకానికి అర్హత పొందాలి. ఇక్కడ విశ్వాసమును బట్టి అన్నమాట ఉంది. మరి ఏమో కూడా విశ్వాసురాలు ఏంటండి? వేశ్య కూడా విశ్వాసురాలు అయిపోతే వేశ్యకు కూడా దేవుడు పరలోకాన్ని ఇస్తాడా? వేశ్యకే ఇస్తున్నాడంటే మరి వేశ్యని ఎందుకు ఇస్తున్నాడేమో? ఎవరు అంట? ఎంక్వైరీ కోసం వచ్చారంట. వేగుల వారిని చేర్చుకున్నదేమో. ఏం చేసిందంటే ఏం చేసింది పని అంటే? వేగుల వారంటే ఎంక్వైరీ చేసేవారు. వారిని ఏం చేసిందంటేమో సమాధానముగా చేర్చుకుంది. నేను సమాధానంగా చేర్చుకున్నంత మాత్రం పరలోకం ఇయ్యాల్సిందేనా? పైగా ఆమె ఎలాంటిదని రాయబడింది? వేశ్య అని రాయబడింది. వేశ్య. బాగా ఆలోచిస్తారు ప్రేమైన వారు. మరి దేవుడు ఏమి చూసి ఒక పరలోకం ఇచ్చాడు? ఏమంటే మనం మంచోళ్ళమండి, బాగా ఆలోచిస్తారు. మనందరం మంచోళ్ళమే. ఇప్పుడు ఈమె గురించి మాట్లాడేటప్పుడు మనం మంచోళ్ళమే, మరి మనకు పరలోకం ఇస్తాడా, మనకివ్వడా అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే మరి ఈమెకు ఎలాంటి ఆలోచనలతో దేవుడు మరి ఏమో పరలోకం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు? అసలు పరదేశం ఏమో ఎలా అర్హత పొందింది అని జాగ్రత్తగా ఆలోచిస్తే మీ అందరికీ తెలుసు. విశ్వాసుల తండ్రి అబ్రహాం. ఎవరు విశ్వాసుల తండ్రి? అబ్రహాం. అబ్రహాము గర్భాన ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు గర్భాన యాకోబు పుట్టాడు. యాకోబుకే మరొక పేరు ఇజ్రాయేలు. ఆ ఇజ్రాయేలులకు 12 మంది పిల్లలుంటే ఆ 12 మందే గోత్రాలుగా ఎంతో మంది లక్షల కొలదిగా ఎదిగారు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. మోషే అనే మహానాయకుడి నాయకత్వంలో ఐగుప్తు అనే చెరలో నుంచి దేవుడు ఒక దేశానికి తీసుకురాబోతున్నాడు. ఏంటా దేశం? అదే పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం. ఆ దేశానికి తీసుకొస్తున్నాడు. అప్పటికి మోషే మరణించాడు. ఎవరు మరణించారు? మోషే మరణించాడు. మోషే మరణించిన తరువాత మోషే నాయకత్వ బాధ్యతలను తన శిష్యుడైనటువంటి దేవుడి సేవకుడైనటువంటి యెహోషువ, ఏ పేరు అతని పేరు? యెహోషువ. విన్నారు కదా మీరు? ఈ యెహోషువ మోషేకి బదులుగా ఈ నాయకత్వ బాధ్యతను తీసుకున్నాడు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశం యొక్క అంచుకు చేరారు. చేరిన తరువాత ఇప్పుడు దేశానికి, ఏ దేశానికైతే ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలో ఆ దేశానికి, వీళ్ళున్న స్థలానికి మధ్య ఒక నది అడ్డంగా ఉందండి. ఆ నది పేరే యోర్దాను నది. ఏంటా నది? యోర్దాను నది. యోర్దాను నదికి ఆవల భాగాన ఉన్నారు. ఈ యోర్దాను నదికి యువతల భాగాన ఉన్నటువంటి దేశంలోని కనాను దేశం అని. ఏంటా దేశం? కనాను దేశం. ఆ కనాను దేశంలో ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణం పేరే యెరికో. ఏంటా పట్టణం? యెరికో. ఈ యెరికో పట్టణాన్ని గురించి యెహోషువ ఏమంటున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథము
రెండో అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ మొదటి వచనం బాగా వినాలమ్మా. మనకు చాలా అవసరమైనటువంటి ఒక మంచి సంగతిని ఈరోజు మనం నేర్చుకోబోతాం. ఎవరు వచ్చారు ఇప్పుడు? యెహోషువ నాయకత్వంలోని ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం అంచులకు చేరారు. అప్పుడు ఈ పట్టణ పరిస్థితి ఏంటి, ఈ పట్టణంలోని ఈ పట్టణాన్ని ముట్టడి వేయాలి అని అంటే మనం ఎలాంటి వ్యూహం, ఎలా స్థితిగతులు ఏంటో కనుక్కొని రండిపోండి అని ఒక ఇద్దరిని ఎంక్వైరీకి పంపించారండి. వారినే వేగుల వారు అని అంటాం. ఏమంటారు చూడండి, మొదటి వచనం. నూను కుమారుడైన యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను, ముఖ్యముగా దేని చూడమంటున్నాడు? ఎరికో అనే ఒక సిటీ. ఈ పట్టణం భయంకరమైన పాపంతో నిండిపోయిందండి. అప్పటికి దేవుని మహా ఉగ్రత ఈ పట్టణాన్ని ముట్టడించబోతుంది. ఈ పట్టణాన్ని ఇశ్రాయేలీయుల చేతికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ సంగతిని తెలుసుకుంటా పోండి. ఆ పట్టణ పరిస్థితులు ఎలా ఉంటాయో, పట్టణంలో నివసించే వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు కనుక్కొని రాపోండి అని ఎవరు చెబుతున్నారు? యెహోషువ ఇద్దరు ఎంక్వైరీ కోసం వెళ్తున్నటువంటి వారిని, వేగుల వారిని ఆ యెరికో పట్టణమును చూడునని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వెళ్ళిపోయిన తర్వాత వీరు యెరికో పట్టణానికి మొత్తానికి చేరుకున్నారు. డే టైంలో చేరుకున్నారు. పట్టణానికి చేరుకున్న తర్వాత పట్టణంలోని ఒక ఇంటికి చేరారు. ఆ ఇల్లు ఎవరిదంటే రాహాబు అను వేశ్య. అమ్మ ఎవరింటికి చేరారు? రాహాబు. ఆమె పేరేం పేరు? రాహాబు. అప్పటికి రాహాబు పరిస్థితి ఏంటి? రాహాబు అప్పటికి వేశ్య వృత్తిలో ఉంది. వేశ్య వృత్తి అంటే ఒళ్ళు అమ్ముకునేటటువంటి పరిస్థితి, డబ్బుల కోసం శరీరాన్ని తాకట్టు పెట్టుకునేటటువంటి పరిస్థితి, అవసరాల కోసం శరీరాన్ని అమ్ముడు పోయేటటువంటి పరిస్థితిలో ఏముందండి. పేరేం పేరు? రాహాబు. రాహాబు ఇంటికి ఇప్పుడు వీళ్ళు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ చెప్పాలి. వేగుల వారు తెలిసిన వారా తెలియని వారా? రాహాబుకు వేగుల వారికి, ఈ ఎంక్వైరీకి వెళ్ళిన వారికి ఇశ్రాయేలీయుల్లో ఇద్దరు, వీళ్ళకి మరియు ఆమె అక్కడ ఉన్నటువంటి రాహాబుకు వీళ్ళిద్దరికి వీళ్ళ పరిచయం లేదు. అన్నోన్ పీపుల్, తెలియనటువంటి ఇద్దరు వ్యక్తులు రాహాబు ఇంటికి వెళ్ళారు. ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? జనరల్ ఆమె ఏమనుకోవాలి? లేకపోతే పక్కన వాళ్ళు ఏమనుకోవాలి? జనరల్ కలిసి వస్తే ఆల్రెడీ ఏమా వాళ్ళు అమ్ముకునేది, వేశ్య వృత్తి చేసేది. వచ్చిన వారు కూడా ఎవరి కోసం వచ్చేసారు? ఈమెతో వేశ్య సాంగత్యం చేయడానికి వచ్చిన వారే, వ్యభిచరించడానికి వచ్చిన వారే అని అనుకున్నారండి. కానీ వెళ్ళిన వారు అలాంటి పనిలో వెళ్ళిన వారు కాదు. వెళ్ళిన వారు ఎవరి పక్షాన వెళ్తున్నారు? దేవుని పక్షాన వెళ్తున్నారు. దేవుడు అంటే భయపడిన వారు వీళ్ళు. ఇశ్రాయేలీయులలో దేవుడు అంటే భయపడినటువంటి వీళ్ళిద్దరూ అక్కడ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన వెంటనే ఆమెకు ఒక సంగతి చెప్పారండి. అమ్మా, మేము ఇశ్రాయేలీయులము. ఎవరు? మేము ఇశ్రాయేలీయులము. ఇదిగో ఈ దేశాన్ని మేము వేగు చూడటం కోసం వచ్చామన్న సంగతి ఆమెకు చెప్పేశారు. ఇప్పుడు వచ్చిన వారు పట్టణాన్ని నాశనం చేయడానికి వస్తున్నారా, పట్టణాన్ని బాగు చేయడానికి వస్తున్నారా? చెప్పాలి మీరు. ఎంక్వైరీ దేని గురించి జరుగుతుంది? పట్టణాన్ని తుడి చేయడం కోసం జరుగుతుంది. పట్టణాన్ని నాశనం చేయడం కోసం ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ కోసం ఇప్పుడు వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చి ఏం చెప్పారు? మేము ఇశ్రాయేలీయులము అని అన్నారు. ఇశ్రాయేలీయులు అని అనగానే ఏమేం చేయాలంటే, ఇశ్రాయేలీయులు కనానీయులైన మాకు శత్రువులు. వీళ్ళకి వాళ్ళకి పడుతుందా? వీళ్ళకి వాళ్ళకి శత్రుత్వం ఉంది, శత్రువులు. కాబట్టి వీళ్ళు ఎవరో మా దేశం కాని వారు. వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో కాబట్టి వీళ్ళని వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుకు సమాచారం ఇవ్వాలా వద్దా? రాజుకు సమాచారం ఇవ్వాలి. వీళ్ళు వచ్చింది ఎందుకో, అసలు మన సిటీలోకి రావటం ఏంటి అని అనుకోలేదండి. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అన్నారో, ఎప్పుడైతే ఒక్క మాట మేము ఇశ్రాయేలీయులు అని అన్నారో
వెంటనే దాచిపెట్టేసిందండి. వీళ్ళు ఏం చేసింది? వెంటనే దాచిపెట్టింది. మరి ఎందుకు దాచిపెట్టింది? బాగా ఆలోచించాలి. ఎందుకు దాచిపెట్టింది? ఏమంటే అప్పటికి పరిచయం లేదు. ఒకే ఒక మాట, ఇశ్రాయేలీయులం మేము అన్న ఒకే ఒక మాటకి ఏమో భయపడింది. వ్యభిచారం చేసేటటువంటి ఒక్క మాటకు భయపడిందా? ఏమంటే ఒక్క మాటకు భయపడింది. లోపల దాచిపెట్టింది. ఈలోగా సమాచారం పోయి రాజుకే తెలిసింది. రాజుకి ఏమైనా వార్త వచ్చిందో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీయులు యోర్దాను నది అవతల భాగాన ఉన్నారు. వీళ్ళు యెరికో అనే ఈ పట్టణాన్ని వేగు చూడటం కోసం ఇక్కడికి వచ్చేసారు. వీళ్ళు వస్తే మనకు ప్రమాదం ఉంది. ఆ వేగు చూసే వాళ్ళు ఎక్కడున్నారు? రాహాబు అనే ఇంటికి వెళ్ళారు. కాబట్టి కొంతమంది మనుషులను పిలిపించాడు రాజు. మీరు వెళ్ళండి. అదిగో రాహాబు యెరికో పట్టణం లోపల రాహాబు అనే ఒక వేసి ఉంటే ఆ వేసి ఇంటి లోపల ఎవరున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలీయులు వేగు చూసేవారు ఉన్నారు. వాళ్ళని పట్టుకురా పోండి అని రాజు సమాచారం ఇచ్చేశాడు. వెంటనే ఆ మనుషులు వచ్చేసారు. ఏమంటున్నారు చూడండి, రెండవ వచనం. వారు వెళ్ళి రాహాబును ఒక వేసి ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. ఎవరికి తెలిసింది ఈ విషయం? ఎందుకు తెలిసింది? అసలు ఎందుకు వచ్చారో కూడా తెలిసింది. మేడం వేగు చూడటం కోసం వచ్చారన్న సంగతి కూడా తెలిసింది. ఎంక్వైరీ కోసం వచ్చారు వీళ్ళు. ఈ పట్టణాన్ని ఏ విధంగా నాశనం చెయ్యాలో ప్లాన్ కోసం వచ్చారు అన్న సంగతి రాజుకు తెలిసింది. ఆ ఇంట్లో ఉన్నారన్న వార్త కూడా తెలిసింది. అక్కడికి వెంటనే మనుషులు పంపించారు. ఆ మనుషులు ఏమంటున్నారు? సరాసరి ఇంటికి వచ్చేసారు. వాళ్ళు ఇంటికి వచ్చి ఏమంటున్నారు? అతడు నీ యొద్దకు వచ్చి, మూడవ వచనం, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకొని రమ్ము. వచ్చేసారు. ఏ రాహాబు, ఏం చేస్తున్నావు లోపల? ఎవరో నీ ఇంటికి ఇద్దరు వచ్చేసారంట, బయటికి తెసారా అనగానే ఏమేమనాలండి? చెప్పండి. ఏమేమనాలి? ఇప్పుడు జనంలో చెప్పండి. ఇప్పుడు ఏమనాలి? అమ్మాయి ఇప్పుడు దాకా అయితే నా సైన్యం వచ్చిందో రాదో, నా ప్రజలు నా దగ్గర వస్తారో రారో, వీళ్ళు ఏమైనా చంపేస్తారేమో భయపడి దాచిపెట్టిన ఆమె కూడా ఇప్పుడు ఏమనాలి? ఈ సైనికులను చూసుకొని అమ్మాయి వచ్చేసారా, లోపలే ఉన్నారు. ఎక్కడున్నారు? లోపలే ఉన్నారు. పోయి పట్టకపోండి, చంపేసేసేయండి వాళ్ళని అని చెప్పాలా వద్దండి? చెప్పాలా వద్దు? ఎందుకంటే మన పట్టణాన్ని నాశనం చేయడం కోసం ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు వీళ్ళు మన శత్రువులు అని చెప్పాలి. కానీ ఏమేం చేసిందో తెలుసా? ఏమేం చేసింది చూడండి. వారు ఈ దేశం అంతటిని వేలు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులు పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి వచ్చినటువంటి సైనికులకు చెబుతున్నాడు. ఏమో చెబుతుందామే? మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. ఏమంటే జాగ్రత్తగా చెబుతుందండి. ఏమని చెబుతుంది? మనుషులు ఇద్దరు వచ్చారు. వచ్చిన మాట అయితే వాస్తవం, నిజమే. వచ్చిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు చెప్పాలి. ఇప్పుడు ఎక్కడున్నారు? లోపల దాచిపెట్టింది ఏమే. ఇప్పుడు కనుక లోపల దాచిపెట్టినటువంటి సంగతి ఈ సైనికులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? బాబు దిగిరండి, ఎప్పుడు వచ్చారో ఏవో మొత్తం తిరిగిపోండి అంటారా? ఏమంటారు? వచ్చిన నుంచి తల చిరచ్ఛేదం నరికి అవతల పారేస్తాడు. వచ్చింది ఇశ్రాయేలీయులు. మరి ఇప్పుడు ఏమి చేతిలో వాళ్ళ ప్రాణాలు ఉన్నాయి. మీరు గమనించాలి బాగా. మొదటిది, వచ్చిన వేగులో వారి యొక్క భవితవ్యం, వాళ్ళ ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? రాహాబు చేతిలో ఉన్నాయి. ఏం ఆల్రెడీ మంచిది కాదు అని రాశారు. ఏం ఆల్రెడీ వేశ్యవృత్తి చేసి ఆమెకి కనికరం ఏముంటుందండి? చెప్పండి. వచ్చేసారు. లోపల దాచిపెట్టి వచ్చిన సైనికులకు ఒక మాట చెబుతుంది. వచ్చిన మాట వాస్తవం, ఇద్దరు మనుషులు అయితే వచ్చేసారు అని నిజం చెప్పడం లేదండి. దాచిపెట్టి ఏం చెబుతుంది చూడండి. మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, వారు ఎవరో నాకు తెలియదు. ఏమో తెలుసా తెలియదా? ఆల్రెడీ పరిచయం చేసేసుకున్నది. వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, మేము ఇశ్రాయేలీయులు అని చెప్పేశారు. ఇశ్రాయేలీయులు అని చెప్పగానే లోపల దశపై దాచిపెట్టేసేసింది. ఎంతకు ఆ మాటలో ఏముంది అసలు? ఏమంటే ఆ మాటలో ఏమనిపించింది? ఎందుకు దాచిపెట్టింది లోపల? బాగా ఆలోచించాలి. పరలోకం ఏమో దేవుడు ఒట్టిగా ఇవ్వాలి.
ఏదో లోపల దేశపోయి దాచిపెట్టారు కాబట్టి పరలోకం ఇవ్వాలి అని అనుకుంటే విశ్వాస వీర వనితలలో ఒక వీర వనిత ఈ తల్లి. వేసిన తల్లి అంటానికి సిగ్గుపడుతున్నారు. యేసుప్రభు అంతటి మహానుభావుడే వేశ్య వృత్తిలో వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఆ స్త్రీని అమ్మా అని పిలిచాడు. అమ్మా అని పిలిచాడు. ఏమో కూడా మనకు అమ్మ లాంటిదే, మనకు అక్క లాంటిదే, మనకు చెల్లెలు లాంటిదే. నాకు కోరిక ఉందండి, నేను చచ్చిపోతే తర్వాత పరదేశకు వెళ్ళిన తర్వాత వెళ్ళాలా వద్దా? ఖచ్చితంగా వెళ్ళాలి. బైబిల్ పట్టామనంటే పరలోకాన్ని కొట్టాల్సిందే. అలా లేకపోతే ఎందుకండి ఇన్ని రోజులు ఈ ఉపవాసాలు ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు, ఇంత శ్రమ ఎందుకు? మన పరలోకం కొట్టాల్సిందే ప్రియమైన, పరలోకం వెళ్ళాల్సిందే. మనలో ఉన్న ప్రతి పాపాన్ని కడుక్కోవాలి ప్రియమైన వారు. ఈమె దగ్గరికి వెళ్ళి ఏమైనా ఒక మాట అడగాలని అన్నారు. అమ్మ, అక్క, అసలు నీకు అంత భయం ఎలా ఏర్పడింది? అసలు నువ్వు ఏమి, అసలు దేవుడి పట్ల నీకు ఎలాంటి ఆలోచన ఉంది అని ఆమె తెలుసుకోవాలండి. మనం ఇప్పుడు అడుగుదాం, దేవుడికి ఎందుకు ఇచ్చావు ప్రభు? ఏమకు వేశ్య వృత్తిలో ఉన్నటువంటి ఏమకు పరలోకానికి అర్హత ఎందుకు ఇచ్చావని జాగ్రత్తగా అడిగితే దేవుడికి ఏమి నచ్చిందో తెలుసా? ఏమి నచ్చిందో ఆ మాట చెప్తున్నాడు. ఏమంటుంది? మనుషులు నా ఎక్కడికి వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చినో నేను ఎరుగను. చీకటి పడుచుండగా ఏమవుతుంది? చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను అని అన్నాడు. ఏమంటుందమ్మా? ఏం చెప్తుంది వాళ్ళకి? వచ్చిన సైనికులు సొంత జనానికి అబద్ధం చెబుతుంది, పరాయి జనం లోపల పెట్టింది. సొంత జనం ఎవరు? ఈ ఎరికో పట్టణంలో ఉన్నటువంటి సైనికులు. సొంత జనానికి ఏమని చెబుతుంది? అబద్ధం చెప్పేస్తుంది. వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి వచ్చారో ఎక్కడికి పోయారో నాకు తెలియదు. చీకటి పడేటప్పటికి గవిని వేసే సమయం. గవిని అంటే ప్రతి సిటీకి అప్పట్లో పురాతనమైనటువంటి ఆ రోజులలో ప్రతి పట్టణానికి ఒక ప్రాకారం ఉండేది. ఆ ప్రాకారాన్ని మూయడానికి ఉపయోగపడినటువంటి గేట్స్ ఆ గవిని. సాయంత్రానికి క్లోజ్ చేసేవారు. ఎవరో ఈ సిటీలోకి నైట్ ఎక్కడ పడితే అప్పుడు రాకూడదు. పగులు ఎంక్వైరీ చేసి వీళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళ లేదా తెలిసిన వారా తెలియని వారా తెలుసుకున్న తర్వాత లోపలికి తీసుకొస్తుంటారు. ఏమో చెబుతుంది ఇప్పుడు, వారు ఎక్కడి నుండి వచ్చారో ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడి నుండి వచ్చారో ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు అని ఇంకా తెలివిగా ఒక మాట చెబుతుందండి. తెలివిగా. ఎందుకంటే ఒకవేళ సైనికులు ఎంక్వైరీ చేశారనుకోండి, లోపలికి పోయి ఆల్రెడీ లోపల ఉన్నారా లేదా? ఉన్నారు. ఏమేమో పోనీ ఇప్పుడు నేను కనుక అబద్ధం చెప్పిన అనుకో, ఈ సైనికులు ఇంట్లోకి వచ్చి వాళ్ళని వెతికి వాళ్ళని చంపేస్తారు. అబద్ధం చెప్పినందుకు నన్ను చంపేస్తారు అని అనుకోవచ్చు. అవునా కదా? ఏమైనా రిస్క్ ఉందా? రిస్క్ లేదు. ఇక్కడ ప్రాణానికి ప్రమాదం ఉంది. ఇక్కడ మరి ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఎంత రిస్క్ చేస్తుందేమో ఎప్పుడైనా ఆలోచించారండి? ఈ సందర్భం చాలాసార్లు చదివారండి. ఎందుకు రిస్క్ చేస్తుంది? ఆమె ప్రాణానికి ప్రమాదం ఉందన్న సంగతి ఆమెకు తెలుసు. ప్రాణానికి ప్రమాదం ఉందన్న సంగతి తెలుసు. శత్రువులైనటువంటి ఇశ్రాయేలీయుల లోపల దాచిపెట్టి సైనికులతో చెబుతుంది, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు తెలియదు. చీకటి పడే సమయానికి ఆ గవిని వేసే సమయానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని తెలివిగా ఒక మాట చెప్తున్నాడు సైనికులకి. మీరు తొందరగా బయటికి వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మీరు త్వరగా వెళ్ళండి. ఆ గేట్ వేసే సమయానికి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు త్వరగా వెతుక్కుంటూ వెళ్ళిపోతే ఏదో ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడో ఉండి ఉంటారు. ఖచ్చితంగా మీరు పట్టుకోవచ్చు. వెళ్ళండి. ఏమన్నా ఎంత నమ్మకంగా చెబితే ఎవరైనా నమ్మకుండా ఉంటాడా? ఎంత నమ్మకంగా చెబితే ఎవరైనా నమ్మకుండా ఉంటాడా? నమ్మారండి. వాళ్ళు నమ్మారు. పొరపాటును కనుక నమ్మకుండా లోపల అడుగు పెడితే ఇప్పుడు ఎవరి ప్రాణం పోతే ఫస్ట్ వాళ్ళని ఆపి, లోపల ఇద్దరిని ఆపి ఫస్ట్ అబద్ధం చెప్పినందుకు రాహాబు యొక్క తల చెరచరణ చేయాలండి. తల నరికేసేయాలి. అవునా కదా? కానీ తెలివిగా జాగ్రత్తగా భయంతో వాళ్ళని తెలివిగా చెప్పి వాళ్ళని తప్పించేసిందండి. వాళ్ళని భయారు. లోపల ఉన్నారు. ఎందుకు దాచిపెట్టారన్న సంగతి ఇంకా మనకు అర్థం కాలేదు. అసలు ఎందుకేమో దాచిపెట్టిందన్న సంగతి మనకు అర్థం కాలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళిందండి. లోపలికి వెళ్ళామా వాళ్ళని పంపించిన తర్వాత ఏమో లోపలికి వెళ్ళి ఏమంటుందో చూడండి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి వాళ్ళని బయటికి పంపించింది. లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఏమంటుంది? తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఎక్కడ దాచిపెట్టిందట? అసలు ఎంత ప్లాన్ గా దాచిపెట్టిందో చూసారా? ఏమండి? ఎందుకు దాచిపెట్టిందంటారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు దాచిపెట్టింటుందంటారు?
ఒకే ఆలోచన. ఇప్పుడు చెబుతుందండి, వాళ్ళని అడుగుతుంది చూడండి. 7వ వచనం. ఆ మనుషులు యోర్దాను నది, యోర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి, తరమబోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడని గవిని వేయబడిను. ఆ వేగులో వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకు ఎక్కి వారితో ఇట్లా నేను ఏమంటుందమ్మా వారితో ఒక మాట అంటుందండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. ఏమండి? ఏమేమని ఇశ్రాయేలు మనిషి లేకపోతే అన్యురాలైన మనిషి? ఏమొక అన్యురాలు. ఎవరేమా? ఒక అన్యురాలు. అన్యురాలు వచ్చిన వాళ్ళకి సమాచారం చెబుతుంది. ఏమని చెబుతుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును అని అంటుందండి. ఏమంటే ఏమకి ఎలా తెలుసు? బాగా ఆలోచిస్తాం. ఏమకి ఎలా తెలుసు? ఏమైనా భవిష్యత్తు తెలుసా? ఏమేమంటుంది? ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మేము ఈ దేశాన్ని మేము ముట్టడి వేయబోతున్నాం, ఈ దేశాన్ని మా దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు అన్న సంగతి వాళ్ళు చెప్పగానే ఏమంటుంది? ఖచ్చితంగా ఇస్తాడు మీ దేవుడు మీకు, ఖచ్చితంగా ఈ దేవుడు మీ దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ భయం ఈ పట్టణంలో ఉన్న వారు అందరికీ కూడా ఉంది అని ఒక మాట అంటున్నాను. ఏమంటుంది? 10వ వచనం చూడండి. ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసెను. యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునుకును మీరేమి చేసితిలో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితిలో ఆ సంగతి మేము వింటిమి అని అంటుందండి. ఏ సంగతి తెలిసింది? ఏమొక మ్యాటర్ అర్థమైపోయింది. ఎవరు న్యూస్ చెప్పారు. ఏంటో న్యూస్? ఇశ్రాయేలీయులకు దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏం చేశాడట? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడంట. పాయలుగా చీల్చినటువంటి ఈ ఎర్ర సముద్రం ఆ నీళ్లు ఆరిపోజేసి దాని మధ్యలో నుంచి ఇశ్రాయేలీయులు నడిచి వచ్చారంట అని ఏమో చూసిందా విన్నదండి? ఏమండి? బాగా చెప్పాలి. చూసిందా విన్నదండి? ఏమో చూడలేదు, జస్ట్ విన్నదండి. విన్నదానికి ఏమకో ఒకే భయం ఏర్పడింది. విన్నదానికి బాగా ఆలోచించండి. ఎవరో చెబితే విన్న మాటను బట్టి దేవుడు ఎంత గొప్పవాడైతే సముద్రాన్ని చీల్చాడు అని ఆలోచిస్తుందంటే ఏమో నిజంగా ఏంటండి ఆ నమ్మకం? ఏమంటే ఇశ్రాయేలీయులు మీకు తెలుసు, ఇశ్రాయేలీయులు ఆల్రెడీ ఎర్ర సముద్రంలోని ఆరిపోయిన నేల మీద ఈ దరి నుంచి ఆ దరి వరకు నడిచి వెళ్ళిన వాళ్ళు. అలా నడుస్తూ ఉన్నప్పుడు నీరంతా ఎలా ఉంది? నీరంతా గోడలా నిలబడింది. అది ఎప్పటికీ భయంకరమైనటువంటి పరిస్థితి. అది ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే సముద్రం అడ్డు వచ్చేసింది. వెనక సైన్యం, ఐగుప్తు సైన్యం వెనక తరుముతున్నటువంటి సైన్యాన్ని చూసి భయపడుతున్నారు, ఎదురున్నటువంటి ఎర్ర సముద్రాన్ని చూసి భయపడుతున్నారు. అలాంటి పరిస్థితులలో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా విడగొట్టడం అనేది కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక మహాద్భుతం. ప్రియమైన వాళ్ళు ఇశ్రాయేలీయులు చూశారండి. ఆ అద్భుతం ఎలా ఉంటుందో ఒక్కసారి స్క్రీన్ మీద మనం ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దామండి. ఒక వీడియో క్లిప్ చూద్దాం.
ఇప్పుడు బాగా ఆలోచించండి ప్రేమ. చూశారు కదా, చూశారు కదా, ఇది ఊహా చిత్రం. అసలు లైవ్లో చూసిన వాళ్ళు ఎలా ఉండాలి? లైవ్లో చూసిన వాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు మనకి ఇద్దరు కనిపిస్తున్నారండి. ఇశ్రాయేలీయులు కళ్ళారా దేవుని శక్తి సామర్థ్యాలను చూసిన వారు. ఆ శక్తి సామర్థ్యాలను, ఆ సముద్రాన్ని చీల్చినటువంటి వార్తను విన్న రాహాబు అనే వేశ్య, బాగా గుర్తుంచుకోవాలి. రాహాబు అనే వేశ్య చూసిందా విన్నదా? విన్నది. విన్నది, చూడలేదు. విన్నది ఎవరో చెప్తే విన్నది. విన్నటువంటి ఆమె ఎలా ఉంది, చూసినటువంటి వీళ్ళు ఎలా ఉన్నారో బాగా ఆలోచించాలండి. వీళ్ళు చూసిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు కళ్ళ ముందు సముద్రాన్ని పాయలుగా దేవుడు చీల్చడం చూశారండి. చూసిన వారు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. కీర్తనలు 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 78వ కీర్తన, 78వ కీర్తన. కీర్తనలు 78, 18 నుంచి చూడండి ప్రియమైన వాళ్ళు. 18 నుంచి 18 నుంచి వారు ఎవరో ఇశ్రాయేలీయుల గురించి రాయబడినటువంటి మాట. ఇశ్రాయేలీయుల గురించి ఏమని రాయబడింది? వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? ఎంత అవమానం దేవునికి! సముద్రాన్ని చీల్చిన వాడికి అన్నం పెట్టడం ఒక లెక్క. కళ్ళ ముందు సముద్రాన్ని చీల్చినప్పుడు, సముద్రాన్ని ఎండగట్టినప్పుడు ఆ సముద్రం విడిపోవటం, ఆరబెట్టనటువంటి ఆ నేల పైన వాళ్ళు నడిచారు అని అంటే దేవుడి బలాన్ని కళ్ళారా చూసినటువంటి వీళ్ళు ఆ స్థలాన్ని దాటి కొద్ది దూరం బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఈ అరణ్యమందు మనకు ఆహారం పెట్టగలడా అని దేవుడిని సూచిస్తున్నారంట. ఆహారం పెట్టగలడా అంటే దేవుడిని ఎంత తక్కువగా వేశారండి వీళ్ళు, ఎంత తక్కువగా అంచనా వేశారు వీళ్ళు. ఏమంటారు? ఇంకా అందరూ ఆగారా? వారు దేవునికి విరోధముగా మాట్లాడి ఆయన పంటను కొట్టగా నీరు భూమికను, నీళ్లు కాలువలై పారెను. ఆహారము, ఆయన ఆహారమును ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. 40, 41, 42 వచనాలు చూడండి ప్రియమైన వాళ్ళు. 40, 41, 42 వచనాలు. ఇంకా అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతులలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. 106వ కీర్తన, కీర్తనలు 106, కీర్తనలు 106, 22వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళు. 22వ వచనం. ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరిచిపోయేది అని అన్నాడు. ఎవరు మర్చిపోయారంట? ఇశ్రాయేలీయులు మర్చిపోయారండి. ఇశ్రాయేలీయులు శోధించారండి. ఇప్పుడు కళ్ళారా చూసిన వారు దేవుని శోధించారు. కళ్ళారా చూసిన వారు ఇశ్రాయేలు దేవుని ఆయన నమ్ముకోలేదట, మరిచిపోయారంటండి. కానీ ఇప్పుడు ఏమెలా ఉంది? ఈ రాహాబు అనే తల్లి ఎలా మాట్లాడుతుంది? మళ్ళారండి అక్కడ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి అండి. ఆమె ఏమంటుంది? మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగా ఆరిపో చేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు
ఎవరో చెప్పినటువంటి మాటలకు భయపడింది. ఇంత గొప్ప కార్యం భూమి మీద ఉన్నటువంటి దేవతలు అనబడిన వారిలో ఎవరు చెయ్యలేరు, ఇది నిజమైనటువంటి దేవుడు మాత్రమే చేయగలిగింది అని నమ్మింది. ఆ నిజమైన దేవుడి, ఆకాశానికి దేవుడు, భూమికి దేవుడు అని తన హృదయంలో విశ్వసించింది. భయపడుతుందండి దేవుడు అంటే భయపడుతుంది. ఆమె ఏమంటుంది ఇంకా తర్వాత వచ్చేసరికి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా. ఎంత గొప్ప మాట అండి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మేము నమ్మే దేవతలలో ఎలాంటి పవర్ఫుల్ మేము ఎప్పుడు చూడలేదు. కాబట్టి దేవుణ్ణి నమ్మిందే నమ్మలేదు. నమ్మింది, నమ్మటమే కాదు, ఇప్పుడు నమ్మిన తరువాత నమ్మింది. ఏం కూడా నమ్మింది. ఇశ్రాయేలు నమ్మారా నమ్మలేదా? ఇశ్రాయేలు మరిచిపోయారు అన్నమాట మీరు చూశారు. ఇప్పుడు వాళ్ళు మరిచిపోయారు. ఏం చూసి మరిచిపోయారు? కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతాలను చూసి మరిచిపోయిన దరిద్రులు వాళ్ళైతే వేశ్య వృత్తిలో ఉందేమో. దేవుని గురించి తెలియదు అప్పటికి ఆమెకు. దేవుని గురించి చెప్పేవారు ఎవరో లేరు. ఆ వార్త విన్న నాటి నుండి ఆమె గుండెలో ఒకటే భయం. ఆయన ఎలా చీల్చాడు, ఎంత గొప్పవాడైతే సముద్రాన్ని ఆరిపోజేశాడు, ఎంత గొప్పవాడైతే సముద్రాన్ని లోపరుచుకున్నాడు. ఒక మాటకు, దేవుని మాటకు ఇంత సముద్రం విడిపోయింది అంటే ఆయన ఎంత గొప్పవాడు. భయపడింది, నమ్మింది అండి. ఒకే ఒక విశ్వాసం, ఆయనే నిజమైన దేవుడు అని సాక్ష్యం పలుకుతుందండి. ఇప్పుడు మీరు చెప్పాలి, మనకింత కనపడాలండి. ఇశ్రాయేలీలు ఒక పక్క, అన్యురాలైన వేశ్య వృత్తిలో ఉన్న రాహాబు ఒక పక్క. రాహాబు దేవుని కూర్చిన వార్తను విన్న వాటికి భయపడిన తరువాత నమ్మిన వాటి కోసం ప్రాణాలకు తెగించి ఈ దేవుని ప్రజలకు సహాయం చేయాలి. ఈ దేవుని ప్రజలకు దేవుడు ఆకాంక్షించాడు అంటే ఈ దేశాన్ని ఎలాగైనా సరే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అలాంటి దేవునికి నేను సహాయంగా ఉండాలి. నేను దేవునికి ఏదో ఒక విధంగా దేవుని ప్రజలకు నేను పని చెయ్యాలి అని అనుకుందండి. నమ్మింది, నమ్మకానికి భయపడిన తర్వాత తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఏంటా మార్పు? వాళ్ళని దాచిపెట్టింది, ప్రాణాలకు తెగించి. దేవుని కార్యం జరగబోతుంది కనుక ప్రాణాలకు తెగించి వాళ్ళని దాచిపెట్టింది, వాళ్ళని కాపాడింది, జాగ్రత్తగా మరలా తిరిగి పంపిస్తూ ఉందండి. ఇశ్రాయేలు కళ్ళారా చూసి దేవుని శోధించిన వారు, దేవుని దుఃఖపెట్టిన వారు, కళ్ళారా దేవుడు చూసి మాంసం పెట్టగలడా, అన్నం పెట్టగలడా అని దేవుడిని అనుమానించిన వాడు. ఇప్పుడు ఈ లెక్కలో దేవుడు ఎవరిని చూసుకుంటే బెస్ట్? మీరేమనుకుంటున్నారు? ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు? వీళ్ళందరూ ఏమంటే రాహాబు వేసి అయితేనేంటండి, ఆ కాళ్ళు కడిగి నెత్తిని చదువుకున్న ఇశ్రాయేలీలకు బుద్ధి రాదు. ఆమె కాళ్ళు కడిగి నెత్తిని నీళ్లు చదువుకున్నా కూడా అంత భక్తి రాదు. ఏమో భయపడిందండి. ఇది దేవుడు నచ్చాడు. ఇలాంటి వాళ్ళు నాకు కావాలి, నేనంటే నమ్మేవాడు నాకు కావాలి, నేనంటే భయపడేవాడు నాకు కావాలి, నేనంటే మనసులోని అనుమానం లేనివాడు నాకు కావాలని అనుకున్నాడండి. ఈ రాహాబును దేవుడు అందుకోసం ఎన్నుకున్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుడికి నచ్చింది ఆ క్యారెక్టర్, దేవుడికి నచ్చింది. ఖచ్చితంగా ఇస్తాడు ఈ దేవుడు ఈ దేశాన్ని మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అంత గొప్పవాడు. సముద్రాన్ని చీల్చిన వాడికి దేశాన్ని లోపరుచుకోవటం ఒక లెక్క కనుక ఆయన తప్పకుండా మీకు ఇస్తాడు. ఆ పనిలో నేను కూడా ఉండాలి అని అనుకుంది. ఇదిగో అయ్యా మీ చిత్తం అయితే నా అమ్మను కూడా బతికిస్తారా అని వేడుకుందండి. ఇప్పుడు వేడుకుంది. ఎవరికి వినపడిందో తెలుసా? ఈ వేడుకోలు భూమి మీద మనుషులు వినపడిందో వినపడలేదేమో కానీ దేవుడు మాత్రం డిసైడ్ అయిపోయాడు ముందే. ఏమన్నా నేను కాపాడుకోవాలి గ్యారంటీగా. ఎవరిని కాపాడుకోవాలి? ఈ బిడ్డ నాకు అవసరం. నా బిడ్డ వేశ్య వృత్తిలో ఉందేమో, నేను ఎరుగక మునుపు ఇలాంటి పాపపు స్థితిలో ఉందేమో, కానీ నేను తెలిసిన తరువాత నా కోసం వస్తుంది. నేనంటే భయపడుతుంది, నేనంటే ఇష్టంగా ఉంది, నేనంటే మనసు లోపల నమ్మకం ఉంది. ఏమైనా కాపాడుకోవాలని అనుకున్నాడండి. వెంటనే వాళ్ళందరూ కూడా జాలి పడ్డారు. ఒక అగ్రిమెంట్కి వచ్చేసారు. అమ్మా ఈ విషయం కనుక బయటికి తెలియకపోతే నేను ఖచ్చితంగా కూడా మిమ్మల్ని కాపాడుకుంటాము. వెళ్ళిపోయారండి వాళ్ళు. అయ్యా జాగ్రత్తగా వెళ్ళండి. ఇదిగో వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని వెతకడానికి బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేటప్పుడు జాగ్రత్త కంటపడకుండా కొండలలో దాక్కుని జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. వీళ్ళు వెళ్ళిపోయి యెహోషువ దగ్గరకు వచ్చేసినప్పటికీ ఒక విషయం చెప్పారు. అయ్యా మేము ఒక ఇంటికి వెళ్ళాము, అక్కడ రాహాబు అనేటటువంటి ఒక వేశ్య ఇంటికి వెళ్ళాము. ఆమె చెప్పిన మాట నిజంగా మనకు ధైర్యం పుట్టించే మాట. ఆ దేశం మనం అంటే భయపడుతుందంట, మన దేవుడు అంటే వాళ్ళు వణుకుతూ ఉన్నారంట. ఇదిగో వాళ్ళ గుండెలు కరిగిపోయాయంట. ఒకవేళ రాహాబు అబద్ధం చెబితేరండి
కోసమే యుద్ధానికి సిద్ధమైపోయారు వాళ్ళు. యోర్దాను నది దాటారు. ఇదిగో ఒకనాడు సముద్రాన్ని చీల్చిన దేవుడు యోర్దాను నదిని ఎండగట్టాడు. మరలా వాళ్ళందరూ సైన్యం నడుచుకుంటూ వచ్చేసింది యుద్ధానికి. నడుచుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ యుద్ధం మొదలైపోతుంది. యుద్ధం మొదలైన సమయంలో యెహోషువ ఏమంటున్నాడు చూడండి, 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. ఇరవై 22వ వచనం చూద్దాం చూడండి ప్రేమ. 22వ వచనం గట్టి చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు. యెహోషువ చెప్తున్నాడు, యుద్ధం జరుగుతుందండి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది జనం ఉన్నారు. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఈ లక్షల మంది జనంలో ఒక్క ఆమెను ఎవరు గుర్తుంచుకుంటారండి? మీరు చెప్పండి. ఎవరైనా గుర్తుంచుకుంటారా? ఏదో సహాయం చేసేసింది, రోజులు గడిచాయి, తర్వాత ఆమె గుర్తుంచుకుంటారా? వీళ్ళు ఎవరు గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు ప్రియమైన వాళ్ళ. ఈ రోజు భూమి మీద మనుషులు ఏదో భూమి చుట్టుపక్కల ఉన్న వారిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ పరలోకపు తండ్రిని మెప్పించడానికి ఎవరో ప్రయత్నం చేయడం లేదండి. కానీ ఏమో ప్రవర్తన ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. యెహోషువ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకొకరు ఎవరో గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమైనా ఎవరు గుర్తుంచుకున్నారు? దేవుడు గుర్తుంచుకున్నాడు. కనుకనే యెహోషువ ఆజ్ఞిస్తున్నాడు. యెహోషువ వెంటనే రంగంలో దిగాడు. అక్కడ ఉన్నటువంటి వేగులు వారిని పిలిచాడు. ఇదిగో మీరే ఇద్దరు వెళ్ళింది మొదట వెళ్ళింది ఆమె దగ్గర. ఆమె మనకిచ్చిన సమాచారం బట్టే దేవుడు ఈ పట్టణం మీదకి మనం వెళ్ళిపోతున్నాము. మనకు చాలా సులువైపోయింది ఆ పని. ఆ సులువైపోయింది కాబట్టి ఏమంటున్నాడు చదవండి. ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా వారు వెళ్ళిపోయారు. ప్రియమైన వారు వెళ్ళిపోయారు. చివరికి అన్యురాలైనటువంటి దేశంలో ఉన్నటువంటి ఆ యెరికో పట్టణం అంతా శాపగ్రస్తం అన్నాడండి దేవుడు. ఏమన్నాడు? శాపగ్రస్తం. ఈ పట్టణం మొత్తం శాపగ్రస్తము. దేవుడు దీని సమస్తాన్ని తుడి చేయాలని అనుకున్నాడు. ఆ తుడి చేసేటటువంటి ఈ కార్యక్రమంలో ఆ పట్టణం లోపల దేవుడికి పరిశుద్ధంగా కనపడింది ఎవరో? ఒక వేశ్య. బాగా గుర్తుంచుకోవాలి, ఎవరో ఒక వేశ్య. దేవుడు ఎరుగనప్పుడు పాప స్థితిలో ఉన్న ఆమె దేవుడు తెలిసిన తర్వాత భయపడింది. ఇలాంటి వాళ్ళు కావాలా వద్దండి? ఎక్కడైనా సరే ఏమైనా విడిచిపెట్టొచ్చా? దేవుడు విడిచిపెడితే దేవుడు న్యాయవంతుడు అవుతుందా? కాబట్టి ఆమెను కాపాడుకున్నాడు. ప్రియమైన వారు ఎలా కాపాడుకున్నాడు తెలుసు? అక్కడి నుంచి తెచ్చుకోవడమే కాదు, ఆమెను అక్కడి నుండి తెచ్చాడు. తెచ్చి ఇశ్రాయేలీయుల మధ్య ఉంచాడు. ఇశ్రాయేలీయుల మధ్య ఉంచడమే కాకుండా ఒక వ్యక్తిగా చూశాడు, పెళ్లి చేశాడు. దేవుడు పెళ్లి చేశాడు. ఆ చూడండి ఎంత గొప్పవారు పుట్టారు ఏమో వంశంలో నుంచి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి ప్రియమైన. మొదటి వచనం నుంచి చదవ, గట్టి చదవ. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరసును, జరహును కనెను. పెరసు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను. షల్మాను అని అంటే యోదా గోత్రంలో ఉన్నటువంటి వాడండి ఒక వ్యక్తి. యోదా గోత్రంలోని రాహాబు ఎవరి గోత్రంలోని ఒక వ్యక్తికి భార్యగా అయిపోయింది? షల్మాను అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తికి భార్య అయిపోయిందండి. అలా అయిపోయిన తర్వాత రాహాబు ఎవరికి జన్మనిచ్చిందంట? బోయజు. ఈ బోయజు అని ఎవరన్నా విన్నారు మీరు? బోయజు ఎవరనుకున్నారు? రూతు గారి భర్త అండి. మీ అందరికీ తెలుసు కదా రూతు. అత్త కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప రూతు. ఆ రూతుకు భర్త బోయజు. అదే వంశంలో దావీదు పుట్టాడు. అదే వంశంలో యేసుక్రీస్తు పుట్టాడు. ప్రియమైన అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి అవసరమైనటువంటి ఆ వంశావళిలో ఎవరి ప్లేసు, ఎవరి పేరు రికార్డు చేయబడింది? రాహాబు అనే వేశ్య పేరు రికార్డు చేయబడింది. ఇప్పుడు ఆమె వేశ్య అనొచ్చా మనం? ఆమె వేశ్య అనకూడదు. వేశ్యని ఎందుకు రాయించాడు దేవుడు? ఒకనాడు వేశ్యగా ఉందేమో,
ఒకనాడు వేసేగా ఉన్న దేవుని కోసం దేవుని తెలుసుకున్న తర్వాత తన జీవితాన్ని ఎంతోగానో మార్చుకుందండి. మరి ఇప్పుడు ఆమె నీతిమంతురాలు అన్నదండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి ప్రియమైన వాళ్ళు. 24-25 వచనాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా, ఏటి మూలంగా? క్రియల మూలంగా నమ్మిందా? నమ్మింది. మీరు నమ్మారా దేవుణ్ణి? మీరు నమ్మారు. మీరు నమ్మిన తర్వాత మీరేం చేస్తున్నారు? మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆమె ఏం చేసింది? మీరు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు మనం? దేవా, నాకు ఆరోగ్యం బాలేదు, నాకు ఆస్తులు లేవు, నాకు పిల్లలు లేరు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇస్తావా సత్తావా అని మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆమె ఏం చేసింది? ఆమె నమ్మింది. ఆమె నమ్మిన తర్వాత భయపడింది. భయపడిన దానికోసం ఆ భయపడినటువంటి ఆ భయం తన ప్రవర్తనలో కనపరిచిన దేవునికి పనిపోని దేవుని కోసం విశ్వాసం అనేది క్రియలలో కనపడాలండి. ప్రవర్తన మార్పు అనేది, మారు మనస్సు అనేది ఎలా కనపడాలా? అది వాళ్ళ చూడగానే, ఒకడు చూడగానే ఏమనిపించాలి తెలుసా? వాడుగా నిజమైనటువంటి వాడుగా నిజంగా మారినాడు, దేవుడి కోసం బ్రతుకుతున్నవాడు. ఈ రోజు క్రైస్తవ బ్రతుకులలో ఎక్కడన్నా ఈ ప్రవర్తన కనపడుతుందా? ఎక్కడ ప్రవర్తన కనపడలేదు ప్రియమైన వాడు. గుడికి వస్తే పరలోకం ఇస్తాడని ఎవరు చెప్పారండి? ప్రతి ఆదివారం వచ్చేసి అటెండెన్స్ చేసుకుంటే పరలోకం ఇస్తాడా? అలానే రావద్దని కదా, రావాల్సిందే. అంతేనా? రావాలి. దేవుడి వాక్యం వినాలి, నమ్మాలి. నమ్మిన దానికోసం నువ్వు నీ జీవితంలో పాటించాలి. ఆ పాటింపు లేదు ఈ రోజు క్రైస్తవులకి. ఇదిగో ఆమె పాటించింది. ఆమె ఏమంటది? రాహాబను వేశ్య కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. నీతిమంతురాలు ఇప్పుడు ఆమె నీతిమంతురాలు. బాగా ఆలోచిస్తాడు రేపు. నీతిమంతురాలు ఒక వేసే నీతిమంతురాలుగా తీర్చబడితే మరి మన పాపాత్మలు కాదు, మన పాపాత్మలు కాదా ప్రియమైన వాళ్ళు? ఒక మంచి సందర్భాన్ని చెప్పి మనం ముగించేసుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త యేసు ప్రభువు వారు పలుకుతున్నటువంటి మంచి మాట. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం నుంచి చూడండి. 28వ వచనం నుంచి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం నుంచి చూద్దాం. 28. యేసు ప్రభువుల వారు అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులతో మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఏమంటున్నారు యేసు ప్రభువుల వారు? మీకేమి తోచుతున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష పనిలో పని చేయమని చెప్పగా. ఏమన్నాడటమ్మా? ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉన్నారంటండి. 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులలోని మొదటి ఒక కొడుకు దగ్గరికి వెళ్ళాడు తండ్రి. నాయన, ద్రాక్ష తోటలో పని ఉంది కదా, ఆ పనికి వెళ్ళు అని అనగానే మొదటివాడు ఏమన్నాడంట? వెళ్తానన్నాడా? వెళ్ళనన్నాడు? ఏమంటున్నాడు చూడండి మొదటివాడు. వాడు పోదు అని ఉత్తరం ఇచ్చను, కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాడు. మొదటివాడు ఏమన్నాడు చెప్పడం? నేను బాను అని అన్నాడు. కానీ ఏమనుకున్నాడు? కొద్దిసేపటి తర్వాత మనస్సు మార్చుకున్నాడు. మనస్సు మార్చుకున్న వాడు పనిలోకి వెళ్ళిపోయాడు. రెండో వాడు ఏమంటున్నాడు? నెక్స్ట్, అతడు రెండవ వాని యొక్కకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదుమనేను కానీ పోలేదు. మొదటివాడు ఏమన్నా? పోను అని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత మనసు మార్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. రెండో వాడు పోతా అని అన్నాడు, కానీ వీడు పోలేదు. వీళ్ళిద్దరిలో తండ్రి ఇష్టాన్ని జరిగించిన వాడెవరు? మొదటివాడా రెండో వాడా? పోను అని అన్నా కూడా మనసు మార్చుకొని తండ్రిని అర్థం చేసుకొని నా తండ్రి ఈ వయసులో ఆయన పనికి పోవటం ఏంటి? నేను వెళ్తే బాగుంటుంది. నా తండ్రికి ఎందుకు నేను ఎదురు చెప్పాలి? నా తండ్రి బాధపడతారు కదా అని ఆలోచించుకొని తన ప్రవర్తన తాను తెలుసుకొని మొదటివాడు వెళ్ళిపోయాడు. రెండో వాడు నానా వెళ్తా అని అన్నాడు. ఆయన అంతే అంటారులే, మన కోపమా ఏంటి అని అనుకున్నాడు వీడు. సోమరి రెండో వాడు. మొదటివాడు మనసు మార్చుకున్నవాడు ప్రేమైన వాడు. ఇప్పుడు మనసు మార్చుకున్నవాడు గొప్పవాడా? మాటలతో చెప్పి పోను అనే దేవుని పనికి రానివాడు ఈడు గొప్పవాడు?
మనసు మార్చుకొని పనిలో ఉన్నవాడు బాగా ముఖ్యమైన వాడు వాడు కదండి. ఈరోజు క్రైస్తవులకు ఇదే లేదు ప్రియమైన వారు. క్రైస్తవులకు ఇదే లేదండి. మనసు మార్చుకున్నట్టుగా ఉంటున్నారు. నీళ్ళల్లో మునిగినంత మాత్రాన పరలోకం ఇస్తాడా మీకు? ఏమంటే నీళ్ళలో ముంచు తల అంతా తడుపుకొని బట్టలని దడిసేసి బయటకు వచ్చేసి ఇస్తాడా? ఏం పరలోకం మన అబ్బసోమ ఏదో ఇష్టం వచ్చినట్టు తెలుసుకొని పోవటానికి ఏం చేయకుండా ఇస్తాడా? చెయ్యాలి. మారు మనసు పొందాము. మారు మనసు పొందాము ప్రియమైన. మారు మనసు పొందిన తర్వాత మన బ్రతుకులు అది కనపడాలండి. ఆ బ్రతుకులు కనపడాలి. అందుకోసం యేసు ప్రభువు వారు అంటున్నారు, మొదటి వాడు పోను అని అన్నాడు, మనసు మార్చుకున్నాడు, పనిలోకి వెళ్ళిపోయాడు. రెండో వాడు పోతా అన్నాడు, మాటలతో చెబుతున్నాడు తప్ప వాడి దగ్గర క్రియలో మాటలే చెబుతున్నాడు. ప్రభు స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు క్రైస్తవులందరికీ ఈ మాటలు ఎక్కువ. ఎంతసేపు అయినా మాట్లాడతారు, ఎంతసేపు అయినా మాట్లాడతారు. కానీ దేవుడికి ఏమైనా చేద్దామని ఎవరైనా ముందుకు వస్తాడా? ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే నడవనిస్తారు. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఎవరు అవసరం? ఇప్పుడు దేవుడికి ఎవరైతే మనసు మార్చుకొని దేవుని పనిలో అడుగు పెడతారో వాళ్ళు అవసరం అండి. అలాంటి వారిలో ఎవరెవరు ఉన్నారంట? ఆ తర్వాత యేసు ప్రభువు వారు అంటున్నారు, ఎంత చక్కని మాట అంటున్నారండి. 31వ వచనం, 31. అందుకు వారు మొదటి వారే యేసు శుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదురు. ఎవరికంటే? ఒకనాడున్న ధర్మశాస్త్ర బోధకుల కంటే, ఈ రోజున్నటువంటి బోధకుల కంటే, ఈ రోజున్న విశ్వాసుల కంటే ఎవరు ముందు వెళ్తారంట? వేశ్యలో శుంకరులు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు వేశ్యలుగా ఉంటారేమో, కానీ దేవుడు తెలిసిన తరువాత ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా దేవుని పనిలో వెంటనే వెళ్ళిపోయేవారు. వాళ్ళండి నమ్మి దేవుని పనిలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సమస్తాన్ని పోగొట్టుకున్న వారు ఈ శుంకరులు, వేశ్యలండి. ఇదిగో మనం ఇప్పుడే చూసాం, ఒక వేశ్య, రాహాబు అనే వేశ్య ప్రాణాలకు తెగించి దేవుని పనిలోని తను తాను సిద్ధపరచుకుంది ప్రియమైన వారు. ఇదే ఎరిక పట్టణంలోనే ఇంకో భక్తుడు ఉన్నాడు. మీ అందరికీ తెలిసినటువంటి భక్తుడు. ఆ భక్తుడి పేరు జక్కయ్య. ఏం పేరు అతని పేరు? జక్కయ్య. అన్నలోనే సంఘాలలో ఒకటే నవ్వు. ఎందుకు నవ్వు చెప్పండి? కొట్టివాడు అని నవ్వుకోవడం. ఎక్కడ ఉన్నాడంట? ఏ ఊర్లో ఉన్నాడు? ఏ రాహాబు అయితే ఎరికో పట్టణంలో దేవుని దయ పొందిందో అదే ఎరికో పట్టణంలో ఎవరున్నారు ఇప్పుడు? జక్కయ్య ఉన్నాడండి. జక్కయ్య ధనవంతుడు. గుర్తుంచుకోవాలి మీరు. జక్కయ్య ఎలాంటి వాడు? ధనవంతుడు, బాగా డబ్బున్నాడు, డబ్బు లేనివాడు కాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, జక్కయ్యకు అసలు యేసు ప్రభువు దగ్గరకు పోవాల్సిన అవసరం ఉందా? యేసు ప్రభువుకి అన్నం లేకుండా ఎక్కడో రోడ్డును పడి ఎవరెవరికో వాక్యం చెబుతున్నటువంటి ఆయన గురించి జక్కయ్య మనసులో అనుకున్నాడండి. ఈయన గురించి చాలాసార్లు వింటున్నాను. వింటున్నటువంటి ఆయన మా ఊరికే వస్తున్నాడంట. ఎన్నిలో చూడాలని అనుకున్నాడు. వెంటనే మేడు చెట్టు ఎక్కి చూశాడు. చెట్టు ఎక్కి చూసినటువంటి ఆయన దగ్గరికి యేసు ప్రభువు వారు వచ్చారు. మీ అందరికీ తెలిసినటువంటి సందర్భం. యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చేసారు. జక్కయ్య చెట్టు ఎక్కావా? దిగిరా నాయన. నేను వచ్చింది అసలు ఈ సిటీకి వచ్చింది నిన్ను కలుసుకుందామనే వచ్చేసిన. నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావేమో, నేను నీ కోసం వచ్చేసాను. ఎక్కడి నుండి వచ్చేసాను? పరలోకంలో నుంచి శరీరధారిగా భూమి మీదకు వచ్చి ఇదిగో ఈ ఊరికి ఎందుకు వచ్చానో తెలుసా? నీలాంటి వాడి కోసమే వచ్చేసింది. చాలా సంతోషపడ్డాడండి జక్కయ్య. ధనవంతుడు జక్కయ్య, శుంకరి పాపాత్ముడు. లోపలికి వెళ్ళిపోయారు. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, విశ్వాసులు అనుకున్నవాడు వాళ్ళే అనుకుంటున్నారు తెలుసు, ఏది యేసు ప్రభు ఇంత పాపాత్ముల ఇంటికి పోతాడేంటి, ఇలాంటి పాపాత్ముల దగ్గరగా వెళ్ళేది ఏనేంటి అని అనుకున్నారు. వాళ్ళు చనుకున్నారు. లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జక్కయ్య ఏమంటున్నాడు తెలుసా? జక్కయ్య ఏమంటున్నాడు చూడండి. లోక సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. లోక సువార్త 19వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. లోక సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, ఏమని అడిగాడా దేవుడు? యేసు ప్రభువు వారు జక్కయ్యని అడిగాడా? జక్కయ్యని ఏమీ అడగలేదు. ఏం జక్కయ్య ఎంత సంపాదిస్తున్నావు, ఎంత దాచిపెట్టావు, ఎక్కడ పెట్టావు, ఏమీ అడగలేదు. లోపలికి వచ్చేసాడు ప్రభు. ఇంట్లోకి వచ్చేసాడు. వచ్చిన వెంటనే జక్కయ్యకి మాత్రం ఒకటి అర్థమైపోయింది. ఈయన పరిశుద్ధుడు, ఈ మహానుభావుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇంకా నేను పరిశుద్ధతను తెచ్చుకోకపోతే ఎలా చెప్పు? నేను ఇంకా పాపాన్ని ఒప్పుకోకపోతే ఎలా చెప్పు? ఈ అక్రమంగా సంపాదించినంత ఎవరి కోసం?
ఎంత అవసరం లేదు, నాకు వద్దు అనుకుంటున్నాడండి. ఏమంటున్నాడు ఇక ఆ మాట చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము వేదాలకు ఇచ్చుచున్నాను. ఏమంటున్నాడండి? సగం వేదాలకు ఇచ్చుచున్నాను అని అన్నాడండి. అడిగాడు ప్రభు? అడగలేదు. అడగకపోయినా వాడు ఎందుకు ఇస్తున్నాడు? ఇతను ఈ ఆస్తి వలన నాకు పరలోకం రాదన్న సంగతి నాకు అర్థమైంది ప్రభు నిన్ను చూడగానే. ఈ ఆస్తి నాకు సంతోషాన్ని ఇవ్వదు ప్రభు అని అర్థమైపోయి వెంటనే ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాడు. ఏమండి? జక్కయ్యను చూసి నవ్వుకునే వాళ్ళతో సిగ్గుపడాలని, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు సిగ్గుపడాలండి జక్కయ్యను చూసి. ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టాము అని పేతురు అంటే, ఈరోజు ఆ ప్రభువుని అడ్డం పెట్టుకొని సమస్తమైన మేము సంపాదించుకున్నాం అనే వారిని మనం చూస్తున్నామండి. వాడు ఏమి ఇచ్చారు, ఏం పోగొట్టుకున్నారండి? బాగా ఆలోచించండి. ఈ భూమి మీద సమస్తాన్ని పోగొట్టుకొని పరలోకం అనే మహాపట్టణాన్ని కొనుక్కుంటూ ఉంటే, ఆ పరలోకం అనే మహాపట్టణాన్ని సంపాదించుకోవడం కోసం పౌలు ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వదాస్తిని పెంటలు సమానం అన్నాడు. ఏమన్నాడు? పెంట. ఆ పెంట కోసం ఈరోజు ఏం చేస్తున్నారు? ఆ పెంట కోసం దేవుడి పని ఆపడానికైనా, దేవుడిని నమ్మడానికైనా ప్రతి దానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు. బాగా ఆలోచించండి. వీరికి జక్కయ్య ఎంత గొప్పవాడాడు. జక్కయ్య ఎంత గొప్పవాడైతే ఎంత గొప్పవాడు మీ అందరికీ తెలుసు. ఇంకా సమరయ స్త్రీ గురించి మీకు తెలుసు చక్కగా. సమరయ అనేటటువంటి స్త్రీ కూడా ఎంతో ఎంతో గొప్ప సంగతులు అండి. ఆమె తన జీవితాన్ని గురించి యేసు ప్రభు చెప్పాడని వెంటనే ఒప్పుకొని ఊర్లో ఉన్న వారందరినీ తెలుసుకొచ్చి దేవుని వాక్యం వినిపించింది. ప్రియమైన వారు, వేశ్యలు, సొంకరులు, పాపాత్ములు వీళ్ళందరూ ముందుకి దేవుని రాజ్యంలో పరుగులెడుతూ ఉంటే ఎప్పుడో క్రైస్తవులోకి వచ్చిన వారు ఎందుకండి వెనకబడిపోవాలి? బాగా ఆలోచించుకోండి ప్రియమైన వారు. పరలోకం అనేది మీరు అనుకున్నంత సులువైంది కాదు. పరలోకానికి వెనకం అనేది అంత సులువైందేం కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలో మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రియమైన వారు. నీ మంచి ప్రవర్తన పరలోకంలో ఉన్న తండ్రి చూస్తే నీకు ప్రతిఫలం వచ్చింది. మనుషులు చూస్తే ఏం ప్రతిఫలం రాదండి. మనుషులు చూస్తే ప్రతిఫలం రాదు. మనుషులు చూడాలని అనుకుంటున్నారా? దేవుడు చూడాలని అనుకుంటున్నారు. ఈరోజు మనుషులు చూస్తే చాలు, మనుషులు సాక్ష్యం చెబితే చాలు, మనుషులు గొప్పవాడు అనుకుంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ పరలోకం అనేది దేవుడు ఇవ్వాలి అనే, దేవుడు ఆ మనసును చూడాలని ఎవరు తాపత్రయపడుతున్నారు? బాగా ఆలోచించండి ప్రేమ. మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని కన్ను మూసే లోపు చేరుకోకపోతే కలకాలం కాలి నిత్యాగ్ని గుండంలోకి మనం వెళ్ళాలి. అక్కడ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు శిక్ష కాదు, అనంతకాలం నిత్యాగ్ని గుండం అలా కాలిపోతూనే మనం. ఆ కాలం కావాలా? దేవుడి కోసం కష్టపడి, దేవుడిని నమ్మి, దేవుడు అంటే భయపడి ఆ భయాన్ని ప్రవర్తనలో చూపించి, ఆ ప్రవర్తనను దేవుడు చూసి దేవుడు మహాలోకానికి అర్హత పొందేలాగా ఉంటావు. నిర్ణయం నీ చేతులకు దేవుడు అప్పగిస్తున్నాడు. తలలోచండి, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్నా ఈ శ్రేష్టమైన నామమునకు తండ్రి వందనములు. తండ్రి, మరి ఒకప్పుడు ఎందరో పాపాత్ములుగా ఉన్నప్పటికీ తమ జీవితంలో తండ్రి మీరు ఎరుగక ముందు పాపాత్ములుగా ఉన్నా మీరు నన్ను తెలుసుకున్న తర్వాత తమ జీవితంలో తండ్రి ఎంతో గొప్పగా బ్రతికినటువంటి వారి బ్రతుకు విధానాలు తండ్రి మాకు రాయించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మా తల్లి రాహాబు తండ్రి ఎలాగైతే భయపడిందో మేము కూడా భయపడేటటువంటి భాగ్యాన్ని తండ్రి, మా రక్షణను మేము కొనసాగించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. తండ్రి, పాపాత్ములుగా ఉన్నటువంటి మా బ్రతుకులలో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మీ అద్వితీయ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసు స్వామిని మా కోసం బలించారు. మరలా తండ్రి పరిశుద్ధమైనటువంటి మీ లోకానికి అర్హత పొందడానికి తండ్రి మీరు పిలిచారు తండ్రి. ఆ పిలుపుని అందుకున్న మేము మరలా పాపంలోకి వెళ్ళి తండ్రి మరలా ఈ లోకంలో కలిసిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకొని నిత్యాగ్ని ఉండడానికి మమ్మల్ని మేము జారిపోకుండా తండ్రి జాగ్రత్త పరుచుకునే వాక్యాన్ని మాకు దయచేయండి. మీ బిడ్డలు తండ్రి మీ మాటలు విన్న మీ మాటల ప్రకారం ప్రవర్తించి మిమ్మల్ని మహిమపరిచే విధంగా తండ్రి వారికి సహాయాన్ని దయచేయండి తండ్రి. వాక్యం ఎత్తబడినటువంటి వాక్యం 30 60 100 ఫలింపజేయండి. మీ చిత్తమైతే మరొకసారి మీరు కలుసుకొని మీ మాటలు ధ్యానించడానికి మీరు సమయం ఇస్తారండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.